దూరంగా బతుకుతున్నాను. వాళ్ళని తలుచుకున్నప్పుడు మనసుకి కొంచెం బాధగా ఉంటుంది. అదిలా నీరసంలో చూపిస్తుంది. నువ్వు ఒంటరిగా ఉంటున్నావని అర్థమైంది, కానీ ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఏంటో నీకు తెలీదు. మీ వాళ్లకు దూరంగా ఉంటున్నాను అంటున్నావు కదా, వెంటనే వాళ్ళని కలుసుకొని మా దగ్గరికి తీసుకురా. ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు? నాకేమైంది? ఆ రిపోర్ట్స్లో ఏముంది? ప్రాబ్లం ఏమైనా ఉందా? చెప్పాను కదమ్మా, నీ వాళ్ళని తీసుకుని నా దగ్గరికి తీసుకురా, నేను వాళ్ళతో మాట్లాడతాను. నాతో వచ్చేవాళ్లే ఉంటే నేను ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వస్తాను? నేనెవరిని తీసుకురాలేను, అలా అని ఎవరి దగ్గరికి వెళ్ళలేను కూడా. అందుకే పరిస్థితి ఏదైనా సరే నాతో చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. చూడమ్మా, ఇది ఒక పేషెంట్తో నేను చెప్పకూడని విషయం, కానీ ముందు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మీ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాక నీకు బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే నువ్వు బతకడం చాలా కష్టం అవుతుంది. ఆ ట్రీట్మెంట్ కూడా చాలా ఖర్చవుతుంది. పైగా మానసికంగా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. అందుకే నీ వాళ్ళు నీతో ఉండాలి. పంతాలకు పోయి అయిన వాళ్ళకి దూరంగా ఉండద్దమ్మా. వాళ్ళని తీసుకునిరా, నీకు ట్రీట్మెంట్ చేయాలి. ఇదిగో అమ్మాయి, నేనే. నా రాత మారిపోయింది. ఈ జీవితం ముగిసిపోయే సమయం దగ్గరకు వచ్చింది. నాకు మురారి కావాలి. మురారి గారు, మీరు సంతోషంగా ఉండండి. ఇంకా ఎందుకండి అలా ఉంటారు? ఇన్ని రోజులు ఎక్కడెక్కడో వెతికాం, కానీ రాధా జాడ ఎక్కడా దొరకలేదు. కానీ ఈరోజు తను ఎక్కడుందో తెలిసింది. మీరు తనని కలుసుకోబోతున్నారు. నా నమ్మకం నిజమైంది భాను. ఇక్కడుంటే రాధ ఆచూకీ తెలుస్తుంది అనుకున్నాను. తనని కనిపెడతాము అనుకున్నాము. అనుకున్నట్టుగానే రాధ ఎక్కడుందో తెలిసింది. మేం వెంటనే వెళ్ళి తనని కలుసుకోబోతున్నాం. ఇదంతా నీ వల్లే జరుగుతుంది భాను. థ్యాంక్ యూ భాను, థ్యాంక్ యూ సో మచ్. చూసావా, ఇంట్లో వాళ్లకన్నా మురారి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తోందో. మురారి కళ్లల్లో నీళ్లొస్తే ఈ భాను అస్సలు తట్టుకోలేదే. మురారి బాధపడ్డాడంటే భాను తెగ బాధపడిపోతుందమ్మా. మురారి నవ్వే వరకు తను ఏడుస్తూనే ఉంటుంది. ఏంటో ఇంత అనుబంధం. భాను, ఈరోజు నేను కూడా నీతో పాటు ఇంటికి రావాలి. అమ్మ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగాలనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను వెళతో వెళ్ళమంటున్నావు. అన్నయ్య, ఈరోజు అమ్మ ఆత్మ శాంతించడానికి ఇంట్లో ఒక కార్యక్రమం చేస్తున్నాం. అది ఆవిడ పిల్లలుగా నువ్వు చేసినా నేను చేసినా అమ్మ అర్థం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు మురారి గారి పరిస్థితి చాలా ఎమోషనల్గా ఉంది. ఇన్ని రోజులు ఎక్కడుందో అని వెతుకుతున్న మనిషి ఆచూకీ తెలిసింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని పంపిస్తే ఆయనంత దూరం కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళలేరు. అందుకే సాయంగా నిన్ను పంపిస్తున్నాను. ఆయన రాధాను చూసిన మరుక్షణం ఎంత ఫీల్ అవుతారో నాకు తెలుసు. అలాంటప్పుడు ఒక మనిషి సాయం ఉండాలి. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళాలని నేను చెప్తున్నాను. నువ్వు నిజంగా గ్రేట్ బాను. మా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అవును భాను, మీ విషయంలో మేమేం చేశామో నాకు తెలీదు, కానీ నా విషయంలో మాత్రం నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు. రాధ నేను కలవాలని నాకన్నా ఎక్కువగా నువ్వే కోరుకుంటున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేమించిన మనిషి దూరం అయితే
ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసండి. మనం అంతగా అభిమానించే మనిషి మనకెందుకు దూరంగా ఉంటుందో తెలీదు. అనుక్షణం వాళ్ళ గురించి తలుచుకుంటూ వాళ్ళని కలుసుకోలేనందుకు మనలో మనమే ఎంత బాధపడతామో అనుభవించిన నాకు తెలుసు. అందుకే మీరు రాధ విషయంలో ఎంత గొప్పగా ఆలోచిస్తారు, రాధని ఎంతగా ఆరాధించారు నేను మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు చూశాను. అలాంటి రాధ మీ ప్రేమను కాదనుకుని ఎందుకు వెళ్ళిపోయిందా అని నేను ఎన్నోసార్లు ఆలోచించాను. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. రాధ ఎందుకు వెళ్ళింది, మిమ్మల్ని ఎందుకు కాదనుకుంది, మీ నుంచి ఎందుకు దూరం అయిపోయింది, ప్రతి దానికి అక్కడ రాధ సమాధానం చెప్తుంది. ఇన్నాళ్లకి మీరిద్దరూ కలవబోతున్నారన్న ఆలోచన నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరు వెంటనే అక్కడికి వెళ్ళాలి అంటున్నాను. సత్య కూడా మీరిద్దరూ కలవాలని ఎంతగానో కోరుకుంటుంది. ఇప్పుడు మీరిద్దరూ ఎలా ఆలోచిస్తారో కూడా నాకు తెలుసు. అందుకే నేను కూడా పంపిస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా బయలుదేరండి. అబ్బో, మురారి మీద అభిమానం మామూలుగా లేదు కదా. ఇప్పుడు ఈవిడిగారే ఆ ప్రేమికుల్ని కలిపేసినట్టు, మొత్తం ఈవిడే సాధించినట్టు, మురారి జీవితానికి ఈవిడే ఆనందాన్నిచ్చినట్టు మురిసిపోతోంది. ఏమే, ఎంతైనా అభిమానమే వేరు. మురారి ఆనందిస్తే భానుకి తెలియనంత పులకరింతొస్తుంది. పద. అమ్మా, ఓ, అమ్మా, హా? నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా విన్నారనుకో ఎంత బాధపడతారు. అయినా వీళ్ళింట్లో ఉంటున్నాం, వీళ్ళు ఉప్పు తింటున్నాం. మనం ఇలా అన్నామంటే వాళ్ళని తప్పుగా అన్నామని అనుకుంటారు కదా. నేనేమి తప్పుగా మాట్లాడడం లేదే, కళ్ల ముందు కనిపిస్తుందే మాట్లాడుతున్నాను. అయినా ఈరోజు వాళ్ళమ్మ తద్దినమని చెప్పింది కదా, అక్కడికి వెళ్ళి ఆ పనులు చూసుకోవడం మానేసి మురారి గురించి ఇంతలా బాధపడిపోతోంది. మురారి కన్నీళ్ళొస్తే కరిగిపోతుంది, మురారి జీవితం ఏమైపోతుందో అని తెగ బాధపడిపోతుంది. నిజంగా ప్రేమించిన మనుషులు కూడా ఈవిడ ఆలోచించినంతగా ఎవ్వరూ ఆలోచించరేమో. అంత చనువు ఎందుకు తీసుకుంటుందో ఏమో మరి. అమ్మా, వాళ్ళింట్లో అంత అభిమానంగా చూశారని చెప్పింది కదా, ఆ అభిమానాన్ని ఇలా చూపిస్తోందేమో. అభిమానాన్ని కూడా హద్దులుంటాయే పిచ్చిదానా. మాట్లాడడానికి కూడా కొన్ని మర్యాదలుంటాయి. సరే, వాళ్ళంటే తను ప్రేమించిన రాధే అనుకుని భానుని చూశారు. ఇప్పుడు కాదని తెలిసింది కదా. భాను కార్తీక్కి భార్య, ఈ ఇంటికి ఇల్లాలు. ఇంత గొప్ప ఇంటి కోడలు అవన్నీ మర్చిపోయి ఆ రోజు వాళ్ళంత అభిమానంగా చూశారని ఈ రోజు ఈవిడిలా చూస్తూ మాట్లాడుతుంటే చూసేవాళ్ళకే చాలా చిరాగ్గా ఉంటుందే. ఇక మనం మాట్లాడుకుంటే తప్పే ఉందిలే. అయినా మనకెందుకొచ్చిన గొడవ చెప్పు, పద వెళ్ళిపోదాం. స్పీకర్ ఆన్ చేయమ్మా, నేను వింటాను. చెప్పు కిట్టయ్యా, నేను జయ ఇక్కడే ఉన్నాం. ఏంటా విషయం? అమ్మా, ఈరోజు నిజంగా చాలా గొప్ప రోజమ్మా. ఎన్ని రోజులు రాధ ఎక్కడ ఉంది, ఎలా ఉందని వెతుకుతూనే ఉన్నాను కదా. కానీ ఈరోజు రాధ ఎక్కడుందో ఎలా ఉందో ఆచూకీ తెలిసిందమ్మా. ఏంటి కిట్టయ్యా నువ్వనేది? రాధ ఆచూకీ తెలిసిందా? ఎక్కడుంది, ఎలా ఉంది? తను బానే ఉంది కదా? తనకేం ఇబ్బంది లేదు కదా? అమ్మా, రాధ గురించి తెలిసింది అన్నాను కానీ ఇంకా నేను తనని కలవలేదమ్మా. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నామమ్మా.
తను ఉండే ఊరికే మేము వెళ్తున్నామమ్మా. అక్కడికి వెళ్ళాకే తను ఎలా ఉందో, అసలు మన నుంచి ఎందుకు దూరం అయిపోయిందో తెలుసుకుంటాను. ఇదేంటి వీళ్ళు రాధ దగ్గరికి వెళ్తున్నారా? అక్కడికి వెళ్ళి ఎందుకు నువ్వు నన్ను వదిలేశావు అని అడిగితే రాధ నా గురించి చెప్తుంది, నేను చేసిన తప్పుల గురించి చెప్తుంది, నా వల్లే తను మురారి జీవితానికి దూరం అయ్యాను అని చెప్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా తమ్ముడు నన్ను జన్మలో క్షమించాడు కదా. అదేంటి తమ్ముడు, ఇన్ని రోజులు ఎక్కడుందో తెలీదనుకున్న మనిషి ఇంత సడన్గా ఎలా తెలిసింది? అదే అక్క, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. తను ఎక్కడో లేదు. పార్థు గారు ఉన్నారు కదా, వాళ్ళకి రాయలసీమలో ఒక బ్రాంచ్ ఉందంట. ఆ ఆఫీస్లోనే తను పనిచేస్తుంది. అక్కడ ఎంప్లాయీస్ ఐడి కార్డ్స్ కోసం వీళ్ళు ఫొటోస్ అడిగారు. ఈరోజు ఆ ఫోటో నేను చూశాను. అది రాధ ఫోటోనే. తను అక్కడే ఉంది. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. ఎంత మంచి మాట చెప్పావు కిట్టయ్యా. నిజంగా ఈరోజు రావాలని నేను ఎన్నో దేవుళ్ళని పూజించాను. మళ్ళీ నీ జీవితంలో ఆనందం కనిపించాలని నేను మన ఊరి అమ్మవారికి మొక్కుకున్నాను. చల్లని తల్లి ఈ అమ్మ బాధని అర్థం చేసుకుంది, నా మాటను మన్నించింది, నన్ను కరుణించింది. నీ రాధను మళ్ళీ నీకు కనిపించేలా చేసింది. వెళ్ళు కిట్టయ్యా, తొందరగా వెళ్ళి తనను కలుసుకో. అసలు ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకో. రాధను వెంటనే తీసుకొచ్చేసేయ్. అలాగే అమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. రాధ ఎక్కడుందో తెలిసాక వదిలేసి వస్తానని నువ్వెలా అనుకున్నావమ్మా? రాధని తీసుకుని నేను మన ఇంటికి వస్తానమ్మా. నువ్వు రాధతో రావాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను కిట్టయ్యా. ఉంటాను. అలాగే అమ్మా. అమ్మా తల్లి, నువ్వున్నావమ్మా. నువ్వు కరుణిస్తావని నిరూపించుకున్నావు. నా కొడుకు ఆశ నెరవేరుస్తున్నావు. రాధని నువ్వే చూపించావమ్మా. భగవంతుడా, ఏంటి అగ్ని పరీక్ష? నేను మారిపోయాను, మంచిగా ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. నా తప్పును అందరూ క్షమించేశారు. కానీ ఇప్పుడు తమ్ముడు రాధని కలిశాడు అంటే నా బతుకు మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో? ఇంకా వెళ్దాం. నేను ఇంటి దగ్గర దించేసి నేను భాను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ప్లీజ్ కార్తీక్, ఇంకొంచెం సేపు ఇక్కడ కూర్చుందాం, తర్వాత వెళ్ళిపోదాం. గుడికొచ్చి పూజ చేయించుకున్నాం కదా, ఇంకా ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం? కార్తీక్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తావని నీకనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్నంత వరకైనా నువ్వు నా భర్తగా బిహేవ్ చేస్తావు. నా కార్తీక్ నాతోనే ఉన్నాడన్న ధైర్యం నాకుంటుంది. అదే ఇంటికెళ్ళాక నువ్వు నేను పరాయి వాళ్ళలాగే ఉండాలి. నేను నీ స్నేహితురాలిగా కూడా ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను. అందుకే నేను ఇంతలా కోరుకుంటున్నాను. కొంచెం సేపు నాతో ఉండు కార్తీక్, తప్పకుండా వెళ్ళిపోదాం. సరే. వెళ్దామా అమ్మా? వెళ్దాం.
నీలిమా, ఎక్కడున్నారే మీరు? నువ్వు నా కంట పడాలి. ఈ రోజుతో నీ పని అయిపోయింది. నమస్తే సార్. నమస్తే. దేవమ్మా, నువ్వు గుడికొచ్చావా? అవునమ్మా, అజయ్ పేరు మీద పూజ చేయించాలని వచ్చాను. అవునా? ఈరోజు మా అమ్మ పోయిన రోజు. ఆవిడ ఆత్మ శాంతించేలా చూడాలని దేవుణ్ణి కోరుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకి మిగిలిన కార్యక్రమం చేయాలి. భాను ఇలా మాట్లాడుతుంది అంటే కార్తీక్, నీలిమ గుడికొచ్చారని తెలీదన్నమాట. ఇప్పుడు తనకి ఈ విషయం నేను చెప్పాను అంటే వాళ్లకు పెళ్లి జరిగిన సంగతి కూడా తెలుస్తుంది. అనవసరంగా భాను బాధపడుతుంది. తనని బాధ పెట్టకూడదు. దేవమ్మా, అదేంటి నేను మాట్లాడుతుంటే అలా ఉండిపోయావు? ఏం లేదమ్మా, చెప్పాను కదా నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను అని. వాడి విషయంలోనే ఒక పని చేయాలని వచ్చాను, కానీ అనుకోకుండా మీరే కనిపించారు. అవునమ్మా, ఇప్పుడు అజయ్ బాగానే ఉన్నాడుగా, కోలుకుంటున్నాడుగా. వాడి గురించే నేను ఇంతలా ఆలోచిస్తుంది. వాడు బావుండాలని, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని కనిపించిన ప్రతి దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. వాడికి ఆ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ గురించి కూడా తెలియాలని వేడుకుంటున్నాను. లోపల పూజ జరుగుతుంది, వెళ్ళి పూజ చేయించుకోమ్మా. అలాగేనండి. అలాగే. మంచిది. అమ్మా, నేనెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. నీలిమ, ఇంకా బయలుదేరదామా? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. సరే కార్తీక్, వెళ్ళాలి అని నువ్వు నిర్ణయించుకున్నాక ఇంక నేను ఎంతసేపు ఆపాలనుకున్నా నీ మనసులో ఉండదు కదా. వెళ్దాం పద. అమ్మా, ఇదిగో ఈ గుడికి నేను మీ నాన్న ఎన్నోసార్లు వచ్చాము. మా ఇద్దరికి ఇక్కడ ఎంత మంచి మంచి మెమరీస్ ఉన్నాయో తెలుసా? ఈరోజు మీ నాన్న మీటింగ్ ఉందని మనతో రాలేదు, లేదంటే మీ నాన్న కూడా మనతోనే ఉండేవారు తెలుసా? నాన్న, ఈరోజే ఆ నీలిమని పైకి పంపించేద్దాం అనుకున్నాను. దేవుడి గుడిలోనే తన 100 ఏళ్ల ఆయుష్కి లెక్క కడదాం అనుకున్నాను. కానీ విచిత్రంగా భాను అడ్డు తగిలింది. అక్కడ భానుకి నేను నిజం చెప్పేయొచ్చు, కార్తీక్, నీలిమ గుడికొచ్చారు అని. కానీ భాను అక్కడే నిలదీస్తుంది. కార్తీక్కి నీలిమకు పెళ్లి జరిగిందని తెలిస్తే భాను తట్టుకోలేదు. అందుకే నా పగని మనసులోనే దాచుకున్నాను. ఆ నిజాన్ని కూడా భానుతో పంచుకోకుండా పక్కకి తప్పుకున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాన్నా, నీకీ పరిస్థితి రావడానికి కారణం ఆ నీలిమ అన్నది పూర్తిగా తెలిసిపోయింది. ఇంకా అది బ్రతకడానికి వీల్లేదు. నా కొడుకుని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఎక్కడ ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తున్నాను. అది బతికేది గంటలో రోజులో అంతే. దాన్ని పైకి పంపించి నిన్నే పరిస్థితికి తీసుకొచ్చిన దానికి సరైన గుణపాఠం చెప్తాను. అన్నయ్య, రాధా కలిసిందా? మురారి గారు తనతో మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు తను అంత దూరంగా వెళ్ళిపోయిందో చెప్పిందా? లేదమ్మా, మురారి ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు. తన రాధని కళ్ళారా చూడొచ్చు అనుకున్నారు. కానీ తను మాత్రం ఇక్కడ లేదు. ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియడం లేదు. అదేంటన్నయ్య, మీరు వెతుకుతున్నట్టు కనీసం తనకి తెలియదు కదా. మరి అక్కడ ఉండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదమ్మా. నిన్నటి వరకు తను ఇక్కడే ఉందట. కానీ సడన్గా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందంటున్నారు.
ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదని వీళ్ళందరూ చెప్తున్నారు. పాపం మురారి గారు ఇప్పుడు అదే బాధలో ఉన్నారు. అన్నయ్య ఒకసారి మురారి గారికి ఫోన్ ఇవ్వవా? ఇస్తున్నానమ్మా. బాను మాట్లాడుతుందట. నాతో మాట్లాడడానికి ఏముంటుంది బాను? ఏమీ లేదు. మురారి గారు మీరలా ఫీల్ అవ్వద్దు. ఇన్ని రోజులు రాధ ఎక్కడుందో తెలియక బాధపడ్డారు. ఇప్పుడు తన జాడ ఏంటో తెలిసింది కదా, ఇంకా మీరిలా బాధపడ్డంలో అర్థం ఉండదు. ఇప్పుడు కూడా ఏం తెలిసింది? రాధని వెతుక్కుంటూ నేను ఇక్కడి వరకు వచ్చాను, కానీ రాధ మాత్రం ఇక్కడ లేదు. ఎందుకు? నా జీవితంలోనే కాదు, కనీసం నా కంటికి కూడా రాధ కనిపించకూడదని నిర్ణయించుకున్నట్టుంది. తన కోసం నేను ఎంతగా వెతుకుతున్నా తను మాత్రం నాకు దూరం అవుతూనే ఉంది, దూరంగా వెళ్ళిపోతూనే ఉంది. అలా మాట్లాడొద్దు మురారి గారు. మీరు రాధ మీద ఎంత గొప్ప ప్రేమను చూపించారో నాకు తెలుసు. రాధ అంటే మీకు ఎంత ఇష్టమో, రాధ గురించి మీరు ఎంత ఆలోచిస్తారో అన్నీ తెలిసిందాన్ని కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఏ ఆడపిల్లైనా ఒకటే కోరుకుంటుంది, తను ప్రేమించిన వ్యక్తి తన జీవితంలో ఉండడం అదృష్టం అనుకుంటుంది. తను ప్రేమించే మనిషి తన లైఫ్లోకి రావడం ఒక గొప్ప వరం అనుకుంటుంది. ఇక్కడ రాధ విషయంలో రెండు జరుగుతున్నాయి. మీరు తనని ప్రేమించారు, తను మిమ్మల్ని ప్రేమించింది. కానీ ఏదో ఒక తెలియని ఎడబాటు మీ మధ్యలో ఒక అడ్డుగా మారింది. అందుకే రాధ మీకు దూరంగా ఉంటుంది తప్ప నిజమైన ప్రేమకు దూరం అయిపోవడం ఉండదండి. మనసులు కలిసిన మమకారంలో ఎప్పుడూ మర్చిపోవడం ఉండదు. భాను, నువ్వేని చెప్పినా మావ ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేడు. అక్కడ కార్ ఎక్కిన దగ్గర నుంచి ఎంత తొందరగా ఇక్కడికి వస్తామా, రాధని చూస్తామా, రాధతో మాట్లాడదామా అని మేమెంతో ఆశతో ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడ అడుగు పెట్టేసరికి రాధ లేదు అని తెలిసి మావయ్య తట్టుకోలేకపోతున్నాడు. ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదు. చూడు సత్య, ఏ ప్రయత్నంలోనైనా ఒక్కోసారి విజయం సాధించలేం. ఒకసారి ఓటమి ఎదురైనంత మాత్రాన మనం గెలవలేమన్నట్టుగా కాదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. గెలిచేంత వరకు ప్రయత్నించాలి, గమ్యం చేరేంత వరకు ప్రయత్నించాలి. రాధ ఎక్కడిదాకా వెళ్ళిపోతుంది? మురారి గారి ప్రేమను దాటి ఎంత దూరం పారిపోతుంది? మీరిప్పుడు వెళ్ళేసరికి అనుకోకుండా తను ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా. అంత మాత్రాన దూరం అయిపోయినట్టు కాదు. అలా బాధపడుతూ ఉంటే ఎలా? ఒకసారి మురారి గారికి ఫోన్ ఇవ్వు. బాను, నాకు ధైర్యం చెప్పడానికి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఈ గుండె ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతుంది. రాధ ఇంకెప్పటికీ కనిపించదని నాకు నేనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా రాధని చూడలేని ఈ కళ్ళు నాకెందుకు అనిపిస్తున్నాయి? తనతో మాట్లాడలేని ఈ బతుకు ఎందుకు బతుకుతున్నాను అని నాకే బాధగా ఉంది. చెప్పాను కదా మురారి గారు, అధైర్యపడితే ఏది సాధించలేము. మీ ప్రేమను మీరు నమ్ముకోండి. మీ ప్రేమ మిమ్మల్ని గెలిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. మీరు రాధ మీద పెంచుకున్న మమకారం ఎప్పటికీ రాధని మీకు దూరం చేయలేదండి. దయచేసి మీరు ఇప్పుడు నిరుత్సాహపడొద్దు. అక్కడ రాధ కనిపించలేదు కదా, మీరు వెంటనే ఇక్కడికి రండి. అందరం కలిసి తను ఎక్కడుందో వెతుకుదాం. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. మీరేం బాధపడొద్దు, తొందరగా వచ్చేయండి. ఉంటాను. మీరొచ్చేంతసేపు అయిందండి? ఎంతసేపు అయితే ఏముంది, నువ్వు నన్నేం పట్టించుకోవట్లేదు కదా. ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? నేను మురారి గారితో ఫోన్లో మాట్లాడడం మీరు విన్నారు కదా. పాపం వాళ్ళ రాధ కనిపించడం లేదంట. అక్కడ వాళ్ళందరూ బాధపడుతున్నారు. అందుకే ధైర్యం చెప్పాను. అందులో తప్పేం లేదు కదా. నాకు తప్పుగా ఏం కనిపించడం లేదు భాను, కానీ నువ్వెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడమే తప్ప నా గురించి ఏమైనా ఆలోచిస్తావా భాను?
మురారి గారికి రాధ కనిపించడం లేదని నువ్వు బాధపడుతున్నావు. కానీ నువ్వు అసలు నాతో టైం ఏమైనా స్పెండ్ చేస్తున్నావా? అందుకే నాకు చాలా బాధగా ఉంది. నేను ఇక్కడికి వచ్చేసరికి కనీసం నేను వచ్చిన విషయం కూడా నీకు తెలియలేదు. దీన్ని నేనేమనుకోవాలి? బాగుందండి, చాలా బాగుంది. హ, నేను ఫోన్లో మాట్లాడుతూ మిమ్మల్ని చూడలేకపోయేసరికి మీరు ఇంతలా బాధపడుతున్నారు కదా. మరి ఈరోజు మీరు చేసిన పనికి నేనెంతలా బాధపడాలి? ఏంటి బాను కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు నేనేం చేశాను? నిన్నెంతగానో అభిమానిస్తాను. నువ్వంటే ప్రాణంగా ఉంటాను. నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాకు కష్టంగా ఉంది. హ్మ్, నా మాటకే మీరు ఇంత కష్టపడితే మీరు చేసిన పనికి నేనెంత బాధపడాలి? ఇప్పుడేదో నేను చేయకూడని తప్పు చేసినట్టు ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈరోజు మా అమ్మ ఆబ్దికమని మా ఇంటికి వెళ్దామని చెప్పాను. పొద్దున్న మీరేమన్నారు? ఆఫీస్లో పనుంది, అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, తర్వాత వస్తాను అన్నారు. మీరు నిజంగా ఆఫీస్కి వెళ్ళారా? అడుగుతుంది మిమ్మల్నేనండి. నిజంగానే మీరు ఆఫీస్కి వెళ్ళారా? అదేంటంటే మీకు అబద్ధం చెప్పడం రాదండి. అబద్ధం చెప్పలేరు కూడా. మీరు ఆఫీస్కి వెళ్ళలేదు, నీళ్ళు బంద్ తీసుకుని గుడికి వెళ్ళారు. నా కళ్ళారా నేను చూశాను. ఏది ఏవైనా సరే తమ్ముడు తన ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రేమించిన మనిషిని కలుసుకోవడానికి వెళ్ళాడు. అంతవరకు సంతోషమే కదమ్మా. రాధ కనిపిస్తే ఆనందం కాదు, వాళ్ళిద్దరూ కలిసి నా ఇంటికొస్తే సంతోషం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటైతే అప్పుడు నాకు నిజమైన ఆనందం ఉంటుంది. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నాకంత అదృష్టం లేదండి. మురారి జీవితంలో నేను ఎప్పటికీ ఉండను. నా ఊహల్లో మురారి ఉంటాడు. ఇప్పుడు ఊహించుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఈ ఊపిరి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ మురారిని చూడాలని నేను ఇంత దూరం వచ్చాను. నన్ను వెతుక్కుంటూ తను వెళ్ళాడు. ఈ కన్ను మూసేలోగా నా కళ్ళతో మురారి రూపాన్ని చూడాలి. నా ప్రేమని కళ్ళారా చూసుకుని ఆ ఆనందంతో నేను శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఏంటండి, భోజనం చేయకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఆకలేదు బాను, అందుకే తినలేదు. మీకు అమ్మాయి విషయంలోనే కాదండి, మీకు అన్నం విషయంలో కూడా అబద్ధం చెప్పడం రాదని ఇప్పుడే అర్థమైంది. నా మీద కోపాన్ని ఆకలి మీద ఎందుకు చూపిస్తున్నారు? నాకు నీ మీద ప్రేమ ఉంటుంది తప్ప కోపం ఉండదు బాను. అది నీకే తెలియటం లేదు. చాలా సంతోషించాం గాని భోంచేయండి. చెప్పాను కదా ఆకలిగా లేదని. చూడండి, మీరు నా భర్త. మీరేంటో, మీ మాట ఏంటో, మీ కోపం ఏంటో ప్రతిదీ నాకు తెలుసు. మీ గురించి మీకన్నా ఎక్కువగా నాకే తెలుసు. నేను ఇందాక ఒక మాట అన్నానని మీరు అన్నం మానేసి ఆకలితో ఉంటే నేను తట్టుకుంటానని మీరెలా అనుకున్నారు? నువ్వన్నావని నేనేం బాధపడలేదు, కానీ నేను చెప్పేది నువ్వు వినిపించుకోలేదు కదా, అందుకే నాకు బాధ అనిపించింది. ఏంటండి వినిపించుకునేది? పొద్దున్న మీరు నాతో ఈరోజు నీలిమ పుట్టినరోజు నన్ను గుడికి తీసుకువెళ్ళమని అడిగింది. నేను గుడికి తీసుకెళ్ళాలి భాను అంటే ఆ క్షణం ఒప్పుకోకపోయినా తర్వాతైనా అర్థం చేసుకుని నేనే మిమ్మల్ని గుడికి పంపించేదాన్ని. కానీ మీరు నాతో ఆ మాట చెప్పలేదు. ఆఫీస్లో పనుందని అబద్ధం చెప్పారు. అదే నేను తట్టుకోలేకపోయాను.
మీ స్నేహితురాలికి మీరెంతో రెస్పెక్ట్ ఇస్తారని నాకు తెలుసు. అది నేను అర్థం చేసుకోకపోవడానికి నేను రాక్షసినేం కాదు కదా. సారీ భాను, నువ్వేమంటావు అన్న భయంతోనే అలా అబద్ధం చెప్పాను. కానీ నీ దగ్గర నిజం దాచాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మా శ్రీవారి సంగతి నాకు తెలుసు. చిన్న పిల్లాళ్ళలాంటి వారు. ఒక మాట అంటే అలిగి బొంగమూతి పెడతారు. గట్టిగా ఏదైనా అన్నానంటే అన్నం మానేసి అలిగి కూర్చుంటారు. కానీ నేను మీ భార్యనండి, మీలో సగాన్ని. మీరు బాధపడితే నా మనసుకు తెలుస్తుంది. మీకు కష్టం వస్తే నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. మనిద్దరి బంధం ఎంత గొప్పదో నాకు తెలుసు. మన మధ్య ఎప్పుడు ఎవరూ రాకూడదనే నేను కోరుకుంటాను. నాకు మీరు, మీకు నేను, మనిద్దరికీ ఎంతో ప్రతిరూపమైన మన పాప. మన ముగ్గురమే జీవితంగా ఉండాలని అనుకుంటాను. అంతేకాని మరో మనిషి ప్రస్తావన మన మధ్య ఉండకూడదనేదే నా ఆలోచన. చూడు భాను, నువ్వు లేవు, ఎప్పటికీ రావు అని అందరూ చెప్పినా, ఆ నిజాన్ని అందరూ నమ్మినా నేను మాత్రం నమ్మలేదు. నా మనసు నాకు చెప్పింది నా భాను ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందని. నీ గురించి ఆలోచించిన మనిషిని నేను. నీకు దూరంగా బ్రతకలేను. నువ్వు దూరం అయిపోతావనే ఊహని కూడా నేను తట్టుకోలేను. నా బలము బలహీనత రెండూ నువ్వే భాను. అందుకే నువ్వు నవ్వితే నేను పొంగిపోతాను, నువ్వు కోపంగా నాతో మాట్లాడితే నేను బాధపడతాను. ఇంత అభిమానించే మీ ప్రేమని కాదని నేనెందుకుంటానండి? అయినా మీకు దూరంగా నేనెలా బతకగలను? గతాన్ని మర్చిపోయి నా భవిష్యత్ ఏంటో తెలియకపోయినా నా ఆలోచనంతా ఒకటే ఉండేది. నేనేంటో తెలుసుకోవాలి, నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అని. అయినా ఆ మతిమరుపులో కూడా నీడగా మీరే గుర్తున్నారు. మీ దగ్గరికి రావాలనే కోరిక మళ్ళీ నాకు గతాన్ని గుర్తుకొచ్చేలా చేసింది. ఇదేనండి నిజమైన ప్రేమకు నిదర్శనం. మన మధ్య ఎలాంటి అపోహలు అపార్థాలు లేవు. ఎప్పటికీ ఒకటిగానే ఉంటాం. ముందు అన్నం తినండి. అమ్మా, ఏంటి అంత కోపంగా ఉన్నావు? కోపంగా కాకుండా ఇంకేముందే? అసలు మనం ఇంట్లో ఎవరి కోసం ఉంటున్నాం? మన నీలిమ ఉండమందని ఉంటున్నాం. అంతేకాదు, ఇది మన నీలిమ ఇల్లు అనుకుని ఉంటున్నాం. తను ఈ ఇంటి ఇల్లాలనుకుంటున్నాం. కూతురు అత్తవారిల్లే కదా అని అనుకుంటున్నాం. ఇదంతా తెలిసిందే కదమ్మా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఇదంతా మనం అనుకుంటున్నామే, కానీ నీలిమకి ఇంట్లో స్థానం కనిపించడం లేదు. ఎంతసేపు నీలిమని ఇంట్లో ఒంటరిని చేస్తున్నారు. ఆ భాను ఆడింది ఆట, పాడింది పాట అవుతోంది. ఇంకా ఎప్పటికీ కార్తీక్ మనసులో నీలిమకు స్థానం రాదు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది చూస్తే నాకు ఒళ్ళు మండిపోతోంది. మనం మాత్రం ఏం చేస్తామమ్మా? నీలిమ ఏదో కార్తీక్ని మార్చుకునే ప్రయత్నం చేస్తుందనుకునేసరికి ఆ భాను కంటపడింది. తను వచ్చిన దగ్గర నుంచి నా గుండెల్లో ఉన్న భాను నా కళ్ళు ముందుకొచ్చేసింది. తనే నా జీవితాన్ని కార్తీక్ తెగ మురిసిపోతున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ కార్తీక్ సపోర్ట్ చేస్తున్నారు. అవునే, చాలా తెలివిగా భాను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దని మన నోరు మూయించారు. మరి పరిస్థితి ఇలాగే ఉంటే వాళ్ళిద్దరూ ఒకటవుతారు, మన నీలిమ ఒంటరిదైపోతుంది. అదేనే నా భయం. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా అది? కార్తీక్ ఇక్కడే ఉన్నంత వరకు భానుని మర్చిపోడు. అందుకే కార్తీక్ ఇక్కడ ఉండకూడదు. నీలిమన్ తీసుకుని అమెరికాకి వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళిద్దరే ఉంటారు. నీలిమ తప్ప కార్తీక్కి ఇంకో ప్రపంచం ఉండదు. అప్పుడు నీలిమని కార్తీక్ తన జీవితంలోకి తీసుకుంటాడు. ఒక్కసారి నీలిమని ఇష్టపడడం మొదలు పెట్టాడంటే అసలు మర్చిపోవడం జరగదే. అందుకేనే
వాళ్ళిద్దరిని అమెరికా పంపించి ఏర్పాట్లు చెయ్యాలి. అలా చెయ్యాలని నువ్వు నేను అనుకుంటే సరిపోదు కదమ్మా. మనం ఏం చేసినా అమెరికా కాదు కదా, అమీర్పేట్ దాకా కూడా పంపించలేం. అలా వాళ్ళు వెళ్ళాలంటే ముందు ఊర్మిళ అంటే ఒప్పుకోవాలి. ఆవిడ తలుచుకుంటేనే ఆ పని జరుగుతుంది. తల్లి మాట కాదని లేక కార్తిక్ కూడా వెళ్తాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి ఆవిడతో మాట్లాడదాం. నా కూతురు జీవితం ఏంటి అని నిలదీద్దాం. ఏం చేసినా సరే ఆవిడ్ని ఒప్పించి అమెరికా పంపించి ఏర్పాట్లు చేద్దాం. పదా పదా. మేమక్కడికి వెళ్ళాక రాధ కనిపించకపోవడం ఎంత బాధ అనిపించిందో. రాధ పరిస్థితి ఇదే అని తెలిసినప్పటి నుంచి మావయ్య అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. అసలు తనకి ఇంత అనారోగ్యం ఉన్నప్పుడు మాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది? అదే మా ఊరొస్తే ఆవే తనకి ట్రీట్మెంట్ చేయిస్తాడు కదా. తనని బాగా మేమందరం చూసుకుంటాం కదా. ఇదేదే చేయకుండా రాధ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. నా ప్రాణం కన్నా తనని ఎక్కువగా చూసుకోవాలనుకున్నాను. కన్నీరంటే ఏంటో తెలియకుండా జీవితాంతం తనని సంతోషంగానే ఉంచాలనుకున్నాను. నా రాధ నా కళ్ళ ముందెప్పుడూ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుల్లోని ఆనందాన్ని చూస్తూ నేను హ్యాపీగా బతకాలనుకున్నాను. కానీ తన ఆరోగ్యం ఇంత ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు తను నాకు ఇంత దూరంగా ఒంటరిగా బతుకుతుంది. కనీసం నాకు కనిపించడానికి కూడా ఇష్టపడడం లేదు. అదే నన్ను మరింత బాధ పెడుతుంది. చూడండి మురారి గారు, తను లేకపోతే మీరెంత బాధపడతారో నాకు తెలుసు. తనకి ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు మీరు మరీ ఇంత ఆవేదన చెందుతారని ఆ రాధ ముందే ఊహించింది. అందుకేనేమో తను మీకు దూరంగా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులు ఎంత దూరంగా ఉన్నా ఆ ప్రేమ మాత్రం కలుపుతూనే ఉంటుంది. ఒకరి మీద ఇష్టాన్ని పెంచుకుంటే వాళ్ళకి కష్టం వస్తే మన మనసుకి తెలుస్తుంది. వాళ్ళకి కన్నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా మన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. అదే నిజమైన ప్రేమకి నిదర్శనం. రాధ విషయంలో మీరు ఇంతలా తపన పడుతున్నారు. ఇంతలా ఆలోచిస్తున్నప్పుడే తన మీద మీకెంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇలాంటి ప్రేమ రాధ కూడా వదులుకోవాలని అనుకోదు. తప్పకుండా కనిపిస్తుంది. మనం ఇక్కడికి తీసుకొద్దాం, ట్రీట్మెంట్ చేపిద్దాం. ఇప్పుడు మెడికల్ ఎంతో డెవలప్ అయింది. ఎలాంటి కాంప్లికేటెడ్ పరిస్థితుల్లో ఉన్నా సరే ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేయొచ్చు. రాధని మళ్ళీ మామూలు మనిషిని చేసుకోవచ్చు. అవును బాబు, తప్పకుండా ఆ అమ్మాయి నీకు కనిపిస్తుంది. అందరం కలిసి తనకి ట్రీట్మెంట్ చేయిద్దాం. తను బాగయ్యే వరకు మీరందరూ మా ఇంట్లోనే ఉండండి. మళ్ళీ మీరంతా సంతోషంగా ఉంటారు. చూడు బాబు, నువ్వు కూడా నా మనవళ్లాంటి వాడివని చెప్తున్నాను. బాను చచ్చిపోయిందని మేమందరం అనుకున్నాం. కానీ నా మనవడు కార్తీక్ మాత్రం దాన్ని మర్చిపోలేక మనసులోనే తలుచుకుంటూ నా బాను నాకు దూరం అయిపోలేదు అని చెప్పాడు. నిజంగా వాడి ప్రేమ గొప్పతనం, దీనికి వాడి మీదున్న మమకారం తాలూకు నిదర్శనం మన కళ్ల ముందే కనిపిస్తుంది కదా. లేదు అనుకున్న మనిషి తిరిగొచ్చింది. గతాన్ని మర్చిపోయిన వ్యక్తికి వాణ్ణి చూడగానే గతం గుర్తొచ్చింది. ఇలా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళని ఆ దేవుడు కూడా ఎప్పటికీ విడదయ్యాడు బాబు. నువ్వు అనవసరంగా బాధపడకు.
రోజుల్లో నువ్వు ఇది నా దగ్గర దాస్తున్నావు కదా. నీ మెళ్ళో నేను తాళేం చూశానని మొన్ననే చెప్పాను. కానీ అది తాళి కాదు చైని అని నాకు చూపించావంటే మంగళసూత్రాన్ని వెనక్కి దాచి గొలుసు మాత్రమే ముందుకు వేసి నాకు చూపించావన్నమాట. ఇప్పుడు ఈ తాళి నీ మెడలో నాకు కనిపించింది. ఇప్పుడు కూడా దీన్ని చైని అంటావా, లేదా నీకు పెళ్లి జరిగిందని ఒప్పుకుంటావా? అది కాదు బాను. ఈ నిజాన్ని దాచటానికి కారణం ఏంటంటే అమ్మ భాను, అసలేం జరిగిందంటే తను నీ దగ్గర ఆ నిజాన్ని ఎందుకు దాచవలసి వచ్చింది అంటే అత్తయ్య, అది ఈ విషయంలో మీరెవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నీలిమ మీద మీ అందరికీ ఎంతో మమకారం పెరిగిపోయింది. నేను ఒక్క మాట అంటే నన్ను ఏమీ అనలేకపోయినా నీలిమ నేను అంటున్నందుకు మాత్రం మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. అందరికీ నీలిమ మీద ఎందుకు ఇంత అభిమానం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈ నీలిమ తనకు పెళ్లి జరిగిన విషయాన్ని ఎందుకు దాచిందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఎవరెన్నైనా చెప్పొచ్చు, నిజాన్ని ఎవరూ దాచలేరని చెప్పడానికి ఈ మంగళసూత్రమే నిదర్శనం. నీలిమకి పెళ్లి జరిగింది, కానీ ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచారు అని అదెందుకో నాకు అర్థం కావడం లేదు. నాకిప్పుడే తెలియాలి. ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. నీలిమ మాత్రమే దీనికి సమాధానం చెప్పాలి. ప్లీజ్ బాను, ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు దీన్ని వదిలే. ఎందుకే భయపడతావు? ఎలాగో అమ్మాయికి తెలిసింది కదా, ఇంకా చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తావు? చెప్పేయ్. ఏ నిజమైతే దాచాలని అనుకున్నారో ఆ నిజం అనుకోకుండా బయటకు వచ్చింది కదా. ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది నీలిమా? మొత్తం విషయం చెప్పేసేయ్. నేను కూడా అదే అడుగుతున్నాను. నీలిమకి పెళ్ళైందన్న నిజాన్ని నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? అది ఇప్పుడే నాకు తెలియాలి. నిజమే బాను, నీలిమకి పెళ్ళయింది. కానీ పెళ్ళైన కొత్తల్లోనే తన మీద అనుమానంతో ఆ వ్యక్తి తనని వదిలేశాడు. తర్వాత కలపాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తి మా మాట వినిపించుకోలేదు. నీలిమ అంటే తనకి ఇష్టం లేదని, నీలిమ తన జీవితంలో ఉండకూడదని వెళ్ళిపోయాడు. అందుకే పాప నీలిమ కూడా బాధపడుతుంది. ఇదంతా మాకు ముందే తెలుసు. నేను ఎక్కడుండాలో ఎలా ఉండాలో కూడా నిర్ణయం తీసుకున్నాను. తప్పకుండా అలాగే ఉంటాను. నీలిమా, అది కాదు. నువ్వు చెప్పాను కదా మీరెవ్వరూ మాట్లాడొద్దని. మన ఇంటికి మనం వెళ్తున్నాం, అంతే. నేనిది కోపంతో చెప్పడం లేదు. నీ భవిష్యత్తు బాగుండాలనే చెప్తున్నాను. అర్థం చేసుకో. భాను, నువ్విక్కడున్నావా? అవునత్తయ్య, నీలిమతో మాట్లాడుతున్నాను. ఏ నాతో ఏమైనా చెప్పాలా? ఇప్పుడే దేవమ్మ ఫోన్ చేసింది. అజయ్కి మాటొచ్చిందంట. తనిప్పుడు శుభ్రంగా మాట్లాడుతున్నాడని, ఇదివరకులాగే కోలుకుంటున్నాడని ఎంతగానో మురిసిపోతూ ఫోన్ చేసి చెప్పింది. ఈ మాట నీకు కూడా చెప్పమంది. ఎవరైనా బాగున్నారు అంటే సంతోషించే మొదటి మనిషి నువ్వే కాబట్టి నీకు చెప్పమని చెప్పి మరీ చెప్పింది. అజయ్కి మాటొచ్చిందంటే తన పరిస్థితికి కారణం నేనేనని దేవమ్మకి చెప్పి ఉంటాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పోనీలేండి అత్తయ్య, చాలా మంచి మాట చెప్పారు. పాపం చెట్టంత కొడుకు అలా అయిపోయినందుకు
దేవం ఎంతగానో బాధపడింది. ఇప్పుడు తన బాధ తీరింది కదా. ఏంటండి ఇది? గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది అంటే అది తన సొంత ప్రయోజనాల కోసం కాదు, ఊరి ప్రయోజనాల కోసం ఇస్తుంది. మేమందరం ఎంతో కష్టపడి దోసపాడుకి ప్రాజెక్ట్ వచ్చేలా చేశాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి అడ్డుపడ్డమేంటి? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా ఊరు బాగుపడాలని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కోరుకోవాలి. అలాంటిది అక్కడి మనుషులే అడ్డుపడుతున్నారంటే దాన్ని చూస్తూ ఎలా ఊరుకుంటాం? మీరేం భయపడకండి, రేపే నేను అక్కడికి బయలుదేరి వస్తున్నా. ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాను. ఎవరు అడ్డుకుంటారో ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఉంటాను. ఏంటన్నయ్యా అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఏముందమ్మా, 10 మందికి మంచి జరుగుతుందంటే ఏడ్చే మనుషులుంటారుగా. దోసపాడులో కూడా అదే జరుగుతోంది. రేయ్, అసలు విషయం చెప్పకుండా మిగిలింది చెప్తావేంట్రా? అదేరా, గవర్నమెంట్తో మాట్లాడి దోసపాడు డెవలప్మెంట్ కోసం ప్రాజెక్టు తీసుకొచ్చాంగా. దానికి అన్ని అనుమతులు వచ్చాయి, వాటికి ఈక్వేషన్స్ కూడా జరిగిపోయాయి. ఇప్పుడు కరెక్ట్గా పని మొదలయ్యే సమయానికి కొంతమంది మా స్థలం నుంచి రోడ్డు వెళ్ళాలి, ఆ స్థలం ఇవ్వమని అడ్డు చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందోనని ఊళ్ళో అందరూ భయపడుతున్నారని ఇప్పుడే ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేశారు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా నేనే అక్కడుండి ఆ పనంతా పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారన్నయ్య. కానీ ఇంత చిన్న విషయానికి మీరొక్కరే అక్కడికి వెళ్ళటం ఎందుకు? మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను. ప్రాబ్లం ఏంటన్నది మీరు క్లియర్గా చెప్పండి. ఆయన ఒక్క మాట చెప్పారంటే ఇక అడ్డుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అది కాదమ్మా. అవునరా, అందరం ఇక్కడే ఉన్నాం. నువ్వు ఒక్కడివి వెళ్ళి అక్కడ ఉన్నావంటే మాకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయినా నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది? మినిస్టర్ గారితో మాట్లాడితే పనులు అవే జరిగిపోతాయి కదా. ఇబ్బంది పెడుతున్న వాళ్ళ పేర్లేంటో చెప్పు, వెంటనే ఫోన్ చేద్దాం. లేదురా, పెద్దవాళ్లు ఫోన్ చేసినా ఇలాంటి గద్దెలు ఎలా అడ్డుపడాలో అలాగే అడ్డుపడతారు. ముందు మినిస్టర్ గారి దగ్గర సరే అంటారు, ఆ తర్వాత వాళ్ళు ఇంకో మార్గాన్ని ఎంచుకుంటారు. వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు అంటే నేను అక్కడ ఉండాలి. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కాబట్టి ఎలాంటి గొడవలు జరగకుండా నేను చూసుకోగలుగుతాను. నా డ్యూటీ నేను చేస్తాను. మరీ అంత అవసరమైతే అప్పుడు చెప్తాను. రేపొద్దున్నే నేను బయలుదేరుతాను. మరొక్కసారి ఆలోచించండి నాన్న. ప్రాబ్లం మీరే చెప్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి ప్రాబ్లం పెద్ద చేసుకోవడం ఎందుకు? ఇక్కడి నుంచో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే మీరు ఇక్కడే ఉండండి. లేదా నేనేమైనా సాల్వ్ చేయగలంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా శ్రమ తీసుకోకండి నాన్న. నా కొడుకుగా నువ్వు నా గురించి ఆలోచించావు. ఒక జిల్లా అధికారిగా నేను ఆ జిల్లా గురించి ఆలోచించాలి. ఆ ఊళ్ళో ఆ ప్రాజెక్టు రావడం నేను ఎప్పుడో కన్న కల. అది ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. దాని గురించి ఎవ్వరు అడ్డుపడ్డా నేను ఊరుకోను. అందుకే నేనే స్వయంగా వెళ్ళి ఆ పని పూర్తి చేయాలి అనుకుంటున్నాను. ఇందులో నాకొచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికి ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండమ్మా. గుడ్ నైట్. మురారి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రాధ ఫోటో డీటెయిల్స్ నేను ఎస్పీ గారికి పంపించాను. డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేసి తనని వెతికించమని చెప్పాను. తను ఎక్కడున్నా సరే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పమన్నాను. ఆయన కూడా హెల్ప్ చేస్తానన్నారు. సో 1-2 రోజుల్లో రాధ ఆచూకీ తప్పకుండా మనకు తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ పార్థు. నా వల్ల మీ అందరికీ ఇబ్బంది కలుగుతున్నట్టుంది. భలేవారే మురారి గారు, మేమెప్పుడూ అలా అనుకోము. మాకు ప్రాణమైన మా భానుని మీరు కంటికి రెప్పలా చూసుకున్నారు. తనని మళ్ళీ మాకు అప్పగించారు. అప్పుడే కదా మా ఇంట్లో నవ్వులొచ్చాయి. అలాంటిది మీరు బాధపడుతుంటే
మేమందరం చూస్తూ ఎలా ఊరుకుంటాం చెప్పండి? మీరందరూ ఎంత మంచివారండి. భాను మాకు రాధలా పరిచయమైన తర్వాత భాను అని తెలిసినా మేమందరం షాక్ అయ్యాం. కానీ మళ్ళీ ఈరోజు మీ వల్లే రాధ ఆచూకీ తెలుసుకోగలుగుతున్నాం. రాధ మావయ్య ఒక్కటవుతారనే నమ్మకం నాకొచ్చింది. అప్పుడే చెప్పాను కదా, మనసారా మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి ఎప్పటికీ దూరం కాము అని. మురారి గారు ఏంటో, రాధ మీద తనకున్న అభిమానం ఏంటో మొత్తం తెలిసిందాన్ని నేను. అందుకే ఆ నమ్మకంతో చెప్తున్నాను. రాధ కాదనుకుని ఎంత దూరం వెళ్ళిపోయినా, తన రాతలో మురారి గారు లేరు అనుకుని తప్పించుకోవాలి అనుకున్నా తనెక్కడికి వెళ్ళలేదు. తప్పకుండా మురారి గారిని కలుస్తుంది అన్న నమ్మకం నాకుంది. వాళ్ళ ప్రేమ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు టిఫిన్ చేద్దరు కానీ రండి. ఇప్పుడు నాకు తినాలనేం లేదు. మీరందరూ వెళ్ళి తినండి, నన్ను ఒంటరిగా వదిలేయండి. మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడానికి కాదండి మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది. మీరు ఎవరితో అయితే జంటగా ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని మీ పక్కన నిలబెట్టాలని మేమందరం చూస్తున్నాం. రాధ గురించి ఆలోచిస్తూ తినడం మానేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? చెప్పాను కదా, తప్పకుండా తనకు అనిపిస్తుంది అని. మీరు ఇలా దిగాలుగా ఉండకూడదు. నా మాట వినండి. నేను మాటిచ్చానంటే నిలబెట్టుకొని తీరుతానని మీకు తెలుసు కదా. తప్పకుండా రాధని మీకు చూపిస్తాను. తను మీకు కనిపించేసరికి మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి తప్ప ఇలా ఆకలితో కడుపు మార్చుకుని ఉండకూడదు. పదండి, రండి, పదండి, రండి. చూసావా స్నేహ, పాపం ఈ భాను మురారి ఆకలితో ఉంటే అస్సలు తట్టుకోలేదు. తన కడుపు నిండే వరకు తను ప్రశాంతంగా ఉండలేదు.